గాజువాక నియోజకవర్గంలో 1000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో ఈ నెల 29న గాజువాక శ్రీనగర్ లోని టీఎస్ఆర్ టీబీకే కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ ని అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నుంచి ఇచ్చేసినటువంటి అధికారులను కూడా ఈ వేదిక మీద కూర్చోబెట్టడం జరిగింది. అలాగే మా నాయకులందరూ కూడా కూర్చున్నారు. అయితే అందుకని నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది, మరి 29వ తారీఖున ఈ నెల 29వ తారీఖున మేము టీఎస్ఆర్ టీబీకే బలరామకృష్ణ గారి కాలేజీలో వారి యొక్క సౌజన్యంతో వారి యొక్క మాకు గతంలో కూడా సహకారం అందించారు, ఇప్పుడు కూడా సహకారం అందిస్తున్నారు. అక్కడ ఈ జాబ్ మేళా పెట్టడానికి నిర్ణయించుకున్నాం. ఇదైతే అందరికీ అందుబాటులో ఉంటుంది. అటు బస్సు ప్రయాణించే దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు కావచ్చు, అలాగే ఆ బస్సు సౌకర్యం ఆటో ద్వారా వచ్చినటువంటి వారు కావచ్చు. ఎందుకంటే రోడ్డును ఆనుకొని ఉంటుంది కనుక ఆ ప్రయాణం చేసి రావడానికి వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో మరి టీఎస్ఆర్ టీబీకే కాలేజ్కి ఏలో పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక మరొక మారు నేను అందరికీ కూడా మీ ద్వారా ఈ నెల 29వ తారీఖు జరగబోయేటువంటి జాబ్ మేళాకి మరి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో, ఇటు ఫార్మా రంగంలో పనిచేయాలనుకున్నా, ఏఎంటీజెడ్లో పనిచేయాలన్నా, లేకపోతే మనకు ఆటో నగర్లో ఉన్నటువంటి ఇండస్ట్రీలో పనిచేయాలన్నా, ఐలా ఏరియాలో సంబంధించి ఆ ఏరియాలో పనిచేయాలనుకున్నా, అలాగే విఎస్సిజెడ్లో మనకి ఉన్నది ఆ ఏరియా నుంచి కానీ, అలాగే గంగవరం పోర్ట్కి సంబంధించినటువంటి వారు కావచ్చు, అందరికి కూడా తెలియజేయడం జరిగిందండి. సో సుమారు 100 కంపెనీస్ పైన ఈసారి వస్తుందని, అలాగే ఫార్మాసిటీ మనకి ర్యామ్కి ఫార్మాసిటీకి సంబంధించినటువంటి కంపెనీస్ కూడా తెలియజేయడం జరిగింది. సో సుమారు 100 కంపెనీస్ దాకా వస్తాయని చెప్పేసి మాకు కన్ఫర్మేషన్ ఉంది. కనుక ఇందులో మరి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ రంగంలో పనిచేయాలనుకుంటున్నారో, ఆ ఛాలెంజెస్ని మీకు సంబంధించినటువంటి ఫీల్డ్లో అటు ఫార్మా కావచ్చు, లేకపోతే ఎక్స్పోర్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్లో కావచ్చు, అలాగే ఏఎంటీజెడ్లో ఉన్నటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి కావచ్చు, అలాగే మార్కెటింగ్ సంబంధించినటువంటిది కానీ, లేకపోతే పోర్ట్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో కానీ, అలాగే పోర్టు ఎలైడ్ ఇండస్ట్రీస్లో కావచ్చు, లాజిస్టిక్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్లో కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఆసక్తి కలిగినటువంటి వారు ఇందులో పాల్గొనవలసిందిగా మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. అయితే గత ఏడాది కూడా మేము చేసాం. ఆ గత ఏడాది మేము 12వ తారీఖున 12 నెలలు పూర్తి చేసామండి. దాన్ని కూడా విశేషంగా జాబ్ మేళాకి సంబంధించి స్పందన వచ్చింది. అప్పుడైతే మాకు 75 కంపెనీస్ దాకా వచ్చినాయి. సుమారు ఒక 3000 నుంచి 5000 దాకా వచ్చారు. అంటే జనరల్గా కొంతమంది వచ్చి అప్లికేషన్ ఇచ్చారు, కొంతమంది విజిట్ చేశారు, కొంతమంది విజిట్ చేసి అన్ని చూసుకొని వెళ్ళింది. అలాగే మనం 1352 వరకు కూడా మనం వారికి ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరిగింది. సో ఈసారి కూడా మేము ఒక 10,000 దాకా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సుమారు 3,000 పై వరకు ఆఫర్ లెటర్లు ఇవ్వడానికి మేము ఆలోచన చేస్తున్నాం. ఆ తగ్గట్టుగా ఆ ఏర్పాట్లు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందుకని దీనికి ముఖ్యంగా మీ ద్వారా యువకులు తెలియజేసేది, అవకాశాలు ఉన్నాయి. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మనకి ఎక్కడ అవకాశాలు ఉన్నాయా అని తెలియక సతమతం అవుతున్నటువంటి యువతకి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇండస్ట్రీలో కూడా చాలా మందికి